టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది తారలు హీరోయిన్లుగా మెప్పించిన వారే. కొందరు అమ్మాయిలు ఫస్ట్ మూవీతోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగంలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకోవాల్సిన పలువురు ముద్దుగుమ్మలు అందం అభినయంతో కట్టిపడేసి పలువురు ముద్దుగుమ్మలు అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో నీతూ చంద్ర ఒకరు. గోదావరి సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యింది. అందం అభినయంతో కట్టిపడేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ల తెరకెక్కించిన గోదావరి సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2006 మే 19న థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని అందుకుంటున్నాయి. క్లాసిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించగా కమలిని ముఖర్జీ కథానాయకిగా నటించింది. ఈ సినిమాతో కమలిని ముఖర్జీకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఆమెతో పాటు మరో ముద్దుగుమ్మ సైతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె మరెవరో కాదు, నీతూ చంద్ర. ఇందులో సమంత మరదలి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. 1984 జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించిన నీతూ గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2003లో విష్ణువు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. కేవలం గోదావరి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కూడా ఈ బ్యూటీకి ఆఫర్ రాలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో అడపాదడపా సినిమాల్లో కనిపించింది. 2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు ప్రస్తుతం వ్యాపార రంగంలోకి దూసుకుపోతుంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అప్పటికి ఇప్పటికీ నీతూ చంద్ర ఏం మారలేదంటూ కామెంట్ చేస్తున్నారు.